అవకాశం కల్పించి ఇల్లు ఇచ్చాం. మళ్ళీ అదే తరాలో 2024 సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ మీ అందరికీ బీసీలకి ఓసీలకి అందరికి అర్హులైన వారికి 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఇస్తామన్నాం. ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణం చేస్తాం. మీరు 30వ తారీఖు రోజున ఓట్లు వేస్తా ఉన్నారు. 3వ తారీఖు రోజున ఫలితాలు వస్తా ఉన్నాయి. 9వ తారీఖు రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. ఆ రోజు సంతకం పెట్టి జనవరి 2024 సంక్రాంతి పండుగ నుంచి ఇంటికి ముగ్గు పోస్తామన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ప్రజా పాలనలో మీ యొక్క దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం ఈ రోజు ప్రవేశపెట్టాం, అమలు చేసే కొరకని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు దరఖాస్తు ఇల్లు లేని వారికి మీతో పాటు మొన్న ఎన్నికల ముందు నిర్మాణం చేసుకున్న ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో ఆగిపోయినాయో 3 లక్షలకు బదులుగా 5 లక్షల రూపాయలు బీసీ ఓసీలకి, 6 లక్షల రూపాయలు ఎస్టీ ఎస్సీలకు కూడా అవి దీంట్లో పొందపరిచి ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు ఇస్తామన్నా. ఈ సెంటర్లో శివాజీ మహారాజు సాక్షిగా చెప్తాం, అవి కూడా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇల్లు స్థలం రాలే, ఆ రోజు మనం ఇచ్చే స్థలాలే కాబట్టి ఇల్లు స్థలం లేదు, ఇల్లు స్థలము ఇల్లు ఇచ్చి మీతో పాటు వారు కూడా ఇల్లుకు మంజూరు ఇచ్చి ఆ యొక్క సదుపాయాన్ని కల్పించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇల్లు స్థలంతో పాటు 2014 వరకు దళితులకు మాత్రమే 100 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ఈ యొక్క ఉచిత కరెంటు కార్యక్రమాన్ని ఎప్పుడో ఏర్పాటు చేశామంటే మన రాష్ట్రంలో 1978 చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంటింటి దీపం అనే పథకం మన యొక్క లక్కనపల్లి గ్రామం మీరు వచ్చే దారిలో చెన్నారెడ్డి గారు వచ్చి ఆ యొక్క హరిజన కాలనీలో ఇంటింటి దీపం 2-3 బల్బులు 2-3 లైట్లతో పాటు ఫ్యాన్లు పెట్టి మనం ఆ రోజే ప్రవేశపెట్టి ఆనాటి నుంచి ఈ యొక్క కార్యక్రమం మధ్యలో కొంత ఆగిపోయినప్పటికీ 2004 నుంచి 14 వరకు దళితులకు మాత్రమే కరెంట్ ఇచ్చాం. కాబట్టి ఈ రోజు ఆ యొక్క పథకాన్ని మరి కొనసాగించి అన్ని వర్గాల వారికి, పేదలకి 200 యూనిట్ల కరెంటు అన్ని వర్గాలు, అన్ని కులాలు, గ్రామంలో ఉండబడే వారందరూ కూడా ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ఆ రోజు చెప్పిన ఈ యొక్క పథకంలో అది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. తప్పకుండా అందరికీ అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకునే కార్యక్రమం కూడా ఇందులో చేర్చబడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మీతో